హాయ్ అండి. మేమైతే నెక్స్ట్ ట్రిప్ అయితే మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసామండి. మరి ఇది అయితే చాలా బాగుంటుంది. దీనికి కూడా మేము ఇంతకు ముందు అయితే వచ్చామండి. కానీ చెప్పాను కదా, మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఒకసారి అయితే ట్రిప్ వేద్దామని చెప్పి మేమైతే రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ చాలా రకాల జంతువులు అయితే ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా చూసైపోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోతున్నా. ముందుగా మీరైతే ఇదంతా చూడండి ఒకసారి. చూసారు కదా, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మేమైతే గోల్కొండ నుండి డైరెక్ట్గా వెళ్ళి లంచ్ అయితే చేసేసి ఆ తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు గులాబీ మొక్కలు ఒక్కొక్క దాంట్లో 12 మొక్కలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు, సూపర్ ఉన్నాయండి. కలర్స్ అయితే మాత్రం అన్నీ, అది ఏ కలరో కూడా దాంట్లో అక్కడ మనకి బోర్డు అయితే పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. చూసారా, కొన్ని వాటికైతే ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని వాటికైతే ఇప్పుడిప్పుడే చీరలు వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు మొక్కలను అయితే కట్ చేసేస్తారు కాబట్టి చక్కగా చీరలు ఇచ్చి ఎంత బాగున్నాయో. ఎంట్రన్స్లో అయితే లోపలికి వెళ్ళగానే ఇక్కడ గులాబీ మొక్కలు అయితే చూసామండి. అసలు ఎంత బాగున్నాయంటే, ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయో అన్ని రకాల గులాబీలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా. ఆ తర్వాత మేము ఇక్కడ హైనాలు చూసామండి. అలాగే ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్ళగానే తాబేలు అయితే కనిపించింది, చాలా పెద్దది. ఇక్కడ మనకి ఎటు నుండి ఎటు వెళ్ళాలో అన్నీ కూడా రూట్ మ్యాప్ అయితే ఉందండి. అయితే మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే జింకలు ఉన్నాయి చూడండి, చాలా జింకలు. ఇక్కడంతా చక్కగా ఉన్నాయి. గిన్నె కోడి అంటండి, చూడండి ఒకసారి. అదిగోండి చూడండి, ఇది ఆస్ట్రిచ్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో ఫోటోనా. ఇక్కడ నుండి మనకైతే ఇక్కడ ఏ జంతువు అయితే ఉందో అలాగే దానికి వెళ్ళాల్సిన రూట్ మ్యాప్, ఇంకా వాటికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా బోర్డులు అయితే ఉన్నాయండి. చాలా వరకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడంతా కూడా ఇవ్వడం జరిగింది. మేమైతే వెళ్ళడమే సఫారీకి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అయితే ఎక్కువగా లేదు, మేము ఈవినింగ్ అయిపోయింది కదా, మధ్యలో కవర్ చేసుకుంటూ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. చూసారా, అవన్నీ కూడా జింకలండి, ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. చూడండి, ఈ లోపలంతా కూడా పికాక్స్ ఉన్నాయంటండి. మరి అవి ఎక్కడ ఉన్నాయో, లోపలంతా కూడా చాలా ప్లేస్ ఉంటుంది కదా, వాటిలో ఎక్కడెక్కడో పడుకుంటా ఉంటాయండి. ఇప్పుడైతే ఎండగా ఉంది కదా, మామూలుగా అయితే కనిపించవు. మిగిలిన కనిపించే అయితే వీడియో తీద్దాం. చూడండి చూడండి, పికాక్ ఎంత బాగుందో. ఇది ఒరిజినల్ అనుకుంటున్నారా? కాదండి. కొంచెం ఎదురుకి రాగానే ఇక్కడైతే ఏనుగులు ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఒకటే కనిపించింది, ఆ తర్వాత మిగిలిన 2 అయితే బయటకు వచ్చాయి. చూడండి ఒకసారి ఇక్కడ. చూడండి, ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి, 2, 3 ఉన్నాయండి ఎలిఫెంట్స్. చూసారా, దగ్గరగా ఎలిఫెంట్స్ చూడడం ఇదే నేనైతే ఎప్పుడో చూసానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు చూసాను. ఇప్పుడే ఇంకొకటి బయటకు వచ్చింది. అయితే మేము ముందు చూసినప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడైతే ఇంకొకటి బయటకు వచ్చింది. చూడండి, ఒరిజినల్ ఎలిఫెంట్స్. చూసారా, అక్కడైతే వైట్ పికాక్ కూడా ఉందంట, కానీ మేమైతే మిస్ అయిపోయామండి. కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తాను తప్పకుండా. ఇంకా ఇక్కడ నుండి మేమైతే లైన్ సఫారీకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అయితే 4:30 దాటేసిందండి. 4:30 నుండి ఇక్కడ 5:30 వరకు మాత్రమే లైన్ సఫారీ ఉంటుందట. తర్వాత అయితే ఇది క్లోజ్ అయిపోతుందంటండి. కాబట్టి మేమైతే రావడమే ముందు ఇక్కడికైతే వచ్చేసాము. తర్వాత మేమైతే లైన్ సఫారీకి బస్ అయితే ఎక్కామండి. ఇక్కడ ఇదైతే 120 రూపీస్ అండి. మనకి ఏసీ బస్ ఇది. అలాగే నార్మల్ కూడా ఉంటుంది, కానీ నార్మల్ అయితే 80 రూపీస్. మనకి లైన్ సఫారీ చూడాలంటే ఇది మాత్రమే బాగుంటుందని చెప్పి ఈ విధంగా అయితే మా మరిది గారు ఇదైతే ఇందులో వెళ్దామనేసి అన్నారు. ఇంకా ఇక్కడ నుండి మేమైతే లైన్ సఫారీలు వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి, ఇక్కడ పులులు మనకి చాలా దగ్గరగా, అంటే ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఏముండదండి. మనం బస్సులో వెళ్తాం కాబట్టి ఇక్కడ ఎలా ఓపెన్గానే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చాలా మటుకు 2 అయితే మనకి లయన్స్ కనిపించాయి, అలాగే బెంగాల్ టైగర్ కనిపించింది, ఇంకా పికాక్స్, అలాగే చాలా దగ్గరగా అయితే చూసాము. నేనైతే వాయిస్ అయితే ఇచ్చేసానండి, కానీ బస్సులో అందరూ కూడా అవి దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా
గోలగోలగా అరిచారండి. కాబట్టి నేనైతే ఇంకా వాయిస్ అయితే తీసేశాను. అసలు ఆ వాయిస్లో మనం చెప్పేది ఏమీ వినిపించదండి. కాబట్టి ఇలా అయితే మేము వాయిస్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ లైన్స్ రెండండి. ఇక్కడ ఒకటి ఆడది ఒకటి మగది చూసారు కదా. ఇదైతే బాగా ముసలిది అయిపోయిందండి. చాలా ఓల్డ్ అయిపోయింది. పాపం కదలడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ విధంగా అయితే మేము దగ్గరగా రెండైతే సింహాలని చూసాము. చూసారు కదా, చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. మామూలుగా అయితే మనకి ఇవి మంచి యవ్వనంలో ఉంటే గనక అసలు చాలా గాండ్రిస్తూ ఉంటాయట. అలాగే బస్సులు వెళ్ళినా కూడా వాటి మీదకి దాడి కూడా చేస్తూ ఉంటాయట. కానీ ఇవైతే బాగా ముసలివి అయిపోవడం వల్ల ఇవి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయండి. బస్సు వచ్చినా కూడా అరుస్తున్నా కూడా ఏమాత్రం ఏమీ లేకుండా అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఇంక ఇక్కడ నుండి అయితే మాకు చాలా పికాక్స్ అయితే కనిపించాయి. మేమైతే సాయంత్రం చూడటం వల్ల మెయిన్వి మాత్రమే చూడగలిగామండి. మిగిలినవన్నీ కూడా ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు అయితే చూడొచ్చని చెప్పి వెళ్ళిపోయాము. చివరి నిమిషంలో అయితే రావడం జరిగింది ఇక్కడికి. అసలు అయితే మనకి ఇదంతా చూడాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. చాలా బాగుంటుంది. రకరకాల జంతువులు ఇక్కడ ఉండనిదంటూ ఏది ఉండదండి. అలాగే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి ఒక గేట్ అయితే తీశారు. ఆ తర్వాత ఒక నెమలి అయితే అది అలా మెల్లగా వెళ్తూ ఉందండి. చక్కగా నడుస్తూ ఉంది. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత మా బస్సు అయితే కదిలింది. అలాగే ఇక్కడ చూడండి కొన్ని జింకలు అయితే కూడా ఉన్నాయి. మీకు అనుమానం రావచ్చు, ఇక్కడ సింహాలు ఉన్నాయి ఓపెన్గానే జింకలు ఉన్నాయి అనేసి. మాకు అదే డౌట్ వచ్చిందండి. కానీ అక్కడ వాళ్ళని అడిగితే ఇవే వాటికి ఆహారం అనేసి అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే మేమైతే వాళ్ళు చెప్పింది విని కొట్టి వదిలేసామండి. ఇక్కడ చూడండి ఇంకా ఇదంతా కూడా అంతా కొండ ప్రదేశంలాగా ఉంది. అంటే ఒక అడవి తలపిస్తూ ఉన్నట్టుగా ఉందండి. అలాగే కొండలు రాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మధ్య మధ్యలో కొన్ని పికాక్స్ అలాగే జింకలు ఇంకా అవన్నీ కనిపించాయి. ఆ తర్వాత ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మధ్యలో 2 డోర్లు అయితే కనిపించాయండి. ఆ డోర్లు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డోర్ ఒక డోర్లో నుండి ఇంకొక డోర్లోకి లాగా ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ మేము బస్సు వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ అవుతుందండి, తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు. ఈ విధంగా అయితే 2 ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఈ విధంగా బస్సులో అయితే మేము ప్రయాణం చేయడం వల్ల చాలా మాకు ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇక్కడ చూడండి 2 ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి. ఇది అక్కడక్కడే తిరుగుతూ ఉందండి. అటు ఇటు తిరుగుతున్నట్లుగా అక్కడక్కడే తిరుగుతుందండి. చాలా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఇక్కడ ఏదో ఇంట్రెస్ట్గా బిజీగా తిరుగుతున్నట్టుగా ఇదైతే తిరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా మా మిల్కీ అయితే చూడండి ఒకసారి దాన్ని చూడగానే నవ్వేసింది. చక్కగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఇది మాత్రం చాలా కామెడీ చేసింది. కాసేపు అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ విధంగా 2 అయితే ఎలుగుబంట్లను చూసాము. ఆ తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయింది బస్సు. ఆ తర్వాత ఇక్కడ వైట్ టైగర్స్ ఉంటాయి కదండి, బెంగాల్ టైగర్స్ అయితే 2 చూసాము. ఇక్కడ చూడండి ఇది జింక. చూసారు కదా, జింకలు కూడా చక్కగా గడ్డి మేస్తూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయండి. ఆ తర్వాత బస్సు అయితే ఇంకొక డోర్లోకి అయితే అడుగుపెట్టింది. ఇక్కడ చూడండి ఇదైతే డోరు. అలాగే మనకి గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఈ విధంగా గేట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ లోపలికైతే బస్సు వెళ్ళింది. ఇక్కడ మనకి బెంగాల్ టైగర్స్ కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడే మనకి బెంగాల్ టైగర్స్ అయితే కనిపించాయి 2. అలాగే ఇది చూడండి, ఇది అడవి ఎద్దంటండి. చాలా పెద్దగా ఉంది. ఇది బస్సు దగ్గరికి వచ్చి పిల్లలు గోలగా అరిచినా కూడా ఏమాత్రం తల కూడా పైకెత్తలేదు. అలాగే గడ్డి మేస్తూ ఉంది. చూసారు కదా, మనకి ఇక్కడ రకరకాల సీతాకోకచిలుకలు బర్డ్స్ అట్లాగే ఇంకా రకరకాల కోళ్ళండి, అలాగే నెమలులు ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే అన్నిటినీ కూడా కవర్ చేయలేకపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి మనకి ఇంకా లైన్ సఫారీ మిస్ అవుతామని చెప్పి మేమైతే కొన్ని మాత్రమే కవర్ చేసుకుని వచ్చాము. ఇక్కడ ఇవి చూడండి వైట్ పికాక్స్. చూసారు కదా, ఫస్ట్ అయితే మిస్ అవుతాం అనుకున్నాం కానీ ఆ తర్వాత అయితే వీటిని చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే మేమైతే ఇది పురి విప్పుతుందేమో అని చెప్పి చాలాసేపు చూసామండి, కానీ ఇదైతే పురి విప్పలేదు, అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇదొక రకం నెమలంటండి. ఇది రంగురంగులుగా ఉంది. చూసారు కదా, అలాగే ఇదిగోండి బెంగాల్ టైగర్. ఇదైతే మాత్రం పైకి ఎక్కుతుంది కిందకి దిగుతుంది. ఇలా అయితే చాలాసేపు అయితే అక్కడక్కడే చాలాసేపు అయితే తిరిగింది. చాలా బాగా అనిపించింది.
చాలామంది పిల్లలైతే అసలు గోలగోలగా అరుస్తూ ఉన్నారండి. మనకి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా వెళ్ళటానికి ట్రై చేయండి. ఎందుకంటే మేమైతే ఫుల్ డే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మాకైతే టైం లేక మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళాము. నడుస్తూ చూడాలంటే చూడొచ్చు, లేదంటే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఎలా అయినా ఎంజాయ్ చూసారు కదండి, మొత్తం అంతా కూడా తిరిగేసాము, అంతా కూడా క్యాప్చర్ చేస్తాము. ఇవన్నీ మరి మీరు చూడాలనుకుంటున్నారా, మన యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి. మేమైతే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా వెరైటీ అయితే యానిమల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడాలంటే మీరు కూడా తప్పకుండా రండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే చెప్పక్కర్లేదు. చక్కగా మనకి టైగర్స్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ ఉన్నాయండి. ఏసీ ఉంది, మామూలు ఉంటుంది, తర్వాత సైకిల్స్ బైసికల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, చక్కగా ట్రైన్ ఉన్నాయి, చాలా రకాలుగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయండి. నడిచే వెళ్ళాలని ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగుంది. మరి ఇదంతా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. మరి ఎంత మంచి మంచి ఇవైతే తీసానో నాకైతే చాలా అంటే చాలా నచ్చేసిందండి. మీకు కూడా అంతే నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.